హలో గైస్, బిఎంసి ఎయిర్ ఫిల్టర్ ఆర్డర్ చేశాను. ఇది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్, చాయిస్ ఆఫ్ ది ఛాంపియన్స్. మ్యాక్సిమం ఇది మోటో జీపీలో, ఫార్ములా 1లో ఆ వెహికల్స్లో యూజ్ చేసే ఎయిర్ ఫిల్టర్స్ అన్నమాట. ఇది మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్స్ వచ్చేసి నార్మల్ పేపర్ది ఉంటుంది, ఇది వచ్చేసి కాటన్. సో ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇటలీ. బెంగళూరు నుంచి ఇంపోర్ట్ తెప్పించుకున్నాను. బేసిక్గా ఇటలీ నుంచి ఇది బెంగళూరుకి ఇంపోర్ట్ అయింది. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ప్రీ ఆయిల్ చేసి వస్తుందన్నమాట. ఇది లైఫ్ టైమ్ ఎయిర్ ఫిల్టర్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది వన్స్ ఒక్కసారి మనము కార్లో పెడితే మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మనం ఎవ్రీ 20,000 కిలోమీటర్స్ 25,000 కిలోమీటర్స్కి ఆయిల్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా వస్తుంది. ఇప్పుడు నా కార్లో ఉందైతే నార్మల్ది పేపర్ది, అది ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి చేంజ్ చేసుకోవాలి. బట్ ఇది అలా కాదు, ఇది రీయూజబుల్ అన్నమాట. సో లెట్స్ సీ. ఇలా వచ్చింది. దీనికి బ్రాండింగ్, స్టిక్కర్స్, పేపర్స్ కూడా వచ్చాయి. లెట్స్ సీ నెంబర్. సో మార్కెట్లో ఫేక్వి కూడా దొరుకుతున్నాయండి. సో మీరు చూసి జాగ్రత్తగా డీలర్ నుంచే మీరు ఆర్డర్ చేసుకోండి. చెన్నైలో ఉన్నారు అండ్ బెంగళూరులో ఉన్నారు. సో స్టిక్కర్స్ చాలా బాగున్నాయి, స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. సో ఇది మన కార్కి అతకబెట్టుకోవచ్చు. బిఎంసి ఎయిర్ ఫిల్టర్. ఏదో కపుల్ ఆఫ్ పేపర్స్, సర్టిఫికెట్ లాగా ఉంది. మాన్యువల్స్, హౌ టు ఇన్స్టాల్ అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఇదండి ఎయిర్ ఫిల్టర్ ఇలా ఉంటుంది. ఇట్స్ ఆయిల్డ్, ప్రీ ఆయిల్డ్ నాకు తెలుస్తుంది, అండ్ బాగా వెయిట్ కూడా ఉంది. పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఇది మనం పెట్టుకున్న తర్వాత మనకు ఒక 1 or 2 or 3 HP హార్స్ పవర్ మనకి ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. థ్రాటిల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మేబీ ఒక 5 న్యూటన్ మీటర్ టార్క్ కూడా జనరేట్ అవుతుంది అనేసి విన్నాను. బట్ లెట్స్ సీ, ఇది పెట్టిన తర్వాత మనకు తెలుస్తుంది మన కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. లిటిల్ కాస్ట్లీ, బట్ ఇట్స్ ఓకే. 8,000 రూపీస్ ఉండొచ్చు ఇది అప్రాక్సిమేట్గా. నాకు 7,999 పడింది. ఇది స్టాక్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 800 రూపీస్ అలా ఉంటుంది. బట్ ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి అలా మనం సర్వీస్ చేసినప్పుడల్లా అది చేంజ్ చేసుకోవాలి. ఇదైతే లైఫ్ టైం. ఒకసారి పెట్టామంటే ఎవ్రీ 20,000 కిలోమీటర్స్కి మనం దీన్ని వాష్ చేసి, ఆయిల్ ఉంటుందన్నమాట దీనిది, ఆ ఆయిల్ ఇలా స్ప్రే చేసేసి కాసేపు ఆరబెట్టేసి మళ్ళీ పెట్టేసి సరిపోతుంది. సో ఇది మన కార్లో కూడా ఇన్స్టాల్ చేసే వీడియో నేను పెడతాను, అండ్ ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది కూడా నేను రివ్యూ ఇస్తాను. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ గైస్.